బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కమిషన్ ముందుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు హాజరవుతారు. ఇరిగేషన్ శాఖలో ఇప్పటికే 6 ఐఏఎస్లను కమిషన్ విచారించింది. సోమేష్ కుమార్, రజత్ కుమార్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, వికాస్ రాజ్, నాగిరెడ్డిలను ఎంక్వైరీ చేసింది కమిషన్. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు కమిషన్ ముందు ఏం చెబుతారోననే సస్పెన్స్ ఉంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు మరి కాసేపట్లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మధ్యాహ్నం 2 గంటలకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కాళేశ్వరం కమిషన్ ముందుకు రాబోతున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు దాదాపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 6 ఐపీఎస్లను ఐఏఎస్ అధికారులను విచారించింది. ఈ ఐఏఎస్ల నుంచి కూడా దాదాపుగా కీలక డేటా అంతా కూడా సేకరించి ఉంది. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఈ 6 ఎవరైతే ఐఏఎస్లు ఉన్నారో వీరందరూ కూడా గత 2016 నుంచి 2019 వరకు కాళేశ్వరం నిర్మాణంలో ఎలాంటి పాత్ర పోషించారనే దాని మీద కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. వారి నుంచి కీలక డేటా కూడా సేకరించి ఉంది. ఇక ఆర్థిక శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి దాదాపు 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి రామకృష్ణరావు కీలకంగానున్నారు. కాళేశ్వరం నిర్మాణంలో బడ్జెట్ ఎంతకు రూపొందించారు, ఏ ఏజెన్సీ సంస్థలకు ఎంతెంత కేటాయించారు, అట్లనే కాళేశ్వరం కార్పొరేషన్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, కాళేశ్వరం కార్పొరేషన్కి నిధులు ఎక్కడి నుంచో సేకరించారనే దాని మీద పూర్తి స్థాయిలో విచారించే అవకాశం కనిపిస్తుంది. అట్లనే బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, ఇటు రికార్డ్ బుక్స్ కావచ్చు, ఇట్లాంటి అంశాల మీద పూర్తిగా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఉదయమే రామకృష్ణరావు రావాల్సి ఉన్నప్పటికీ కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల ఆయన మధ్యాహ్నం 2 గంటలకు కాళేశ్వరం కమిషన్కి వస్తారని చెప్పారని కూడా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే మధ్యాహ్నం 2 గంటలకు కమిషన్ ముందుకు రామకృష్ణరావు రాబోతున్నారు. ఏం చెబుతారు అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే మొత్తం కూడా కర్త కర్మ క్రియ మొత్తం కూడా గత ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, గత ముఖ్యమంత్రి కావచ్చు, పై అధికారులు ఏవైతే చెప్తారో అవే మేము నడుచుకున్నాం అనేది కింది నుంచి ఈఈ నుంచి ఈఎన్సీ వరకు అధికారులందరూ కూడా ఒకే విధమైనటువంటి సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటిదాకా దాదాపు 7 ఏడాది కాలం అవుతుందా ఉంది. బహిరంగ సభలో ఇప్పటివరకు 80 మందికి పైగా అధికారులను విచారించి ఉంది. వారి నుంచి కూడా కీలకంగా డేటా సేకరించి ఉంది. కాబట్టి వీరిచ్చినటువంటి ఆధారాల ప్రకారమే మిగతా అధికారులను కూడా విచారణకు రమ్మని పిలిచే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు రాబోతున్నారు. కాళేశ్వరం నిర్మాణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం నిర్మాణంలో ఆయన పాత్ర ఏ విధంగా ఉంది, ఏ విధంగా నిధులు కేటాయించారు, ఏ విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రు, ఏ విధంగా ఏజెన్సీ సంస్థలు ఎప్పుడెప్పుడు నిధులు కేటాయించారు, అట్లనే పనులు పూర్తయ్యాక నిధులు కేటాయించారా, పనులు పూర్తి కాకుండానే నిధులు కేటాయించారా, ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే బిల్లులు పాస్ చేశారనేది కూడా కాళేశ్వరం కమిషన్ ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇట్లా ప్రతి అంశంలో కూడా ఆర్థిక లావాదేవీల అంశంలో ప్రధానంగా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆర్థిక శాఖ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. అట్లనే క్యాబినెట్ ప్రధానంగా ఇంత పెద్ద ప్రాజెక్టు కడుతున్నప్పుడు క్యాబినెట్ నిర్ణయం కూడా ఉంటుంది. ఏ విధంగా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకున్నది, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహట్టి దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు డిజైన్ మార్చి మేడిగడ్డకు తీసుకొచ్చిన లొకేషన్ మార్పులో క్యాబినెట్ నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నది, లేదా క్యాబినెట్ నిర్ణయం ఉందా, లేదంటే కేవలం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జరిగాయా, లేదంటే ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, ఇదంతా కూడా ఒకటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా పూర్తి స్థాయిలో ఏ విధంగా లొకేషన్ మార్పులు జరిగాయి, ఏ విధంగా డిజైన్లు జరిగాయి, ఏ విధంగా నిర్మాణం జరిగింది అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిర్మాణ సంస్థలు చాలా కీలకంగా ఉన్నాయి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడానికి, లీకేజీలు అవ్వడానికి కారణం నిర్మాణ సంస్థల, లేదంటే ఇటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల అనే దాని మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్థిక శాఖకు సంబంధించి కీలకంగా ఉంది. కాబట్టి ఆర్థిక శాఖకు సంబంధించిన కాళేశ్వరం నిర్మాణంలో లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద అయితే రామకృష్ణరావును అడిగే అవకాశం ఉంది. ఆయన నుంచి కూడా కీలకంగా సమాచారం సేకరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.